సందు చూసి సూటి పెడుతుంటారబ్బా దొంగలు. సీజన్ ను బట్టి పంటలు వేసినట్టు సీజన్ ను బట్టి దొంగతనాలు చేస్తుంటారు. అగో అట్లనే ఇప్పుడు వరదల్ల మునిగి ఇల్లాకి లీడ్చిపెట్టి ఊళ్ళ పొంటి పబ్లిక్ షెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతుంటే ఇదే సంద అనుకుని ఉన్నకాడికి సదురుకుంటుర్రట. అవు నే చెప్పుడు కాదు గాని చూడుర్రు మీరే. ఇల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే తాత సుట్టకు నిప్పు కావాలని ఇంకోటి ఏడిచిండట. ఆగో అట్టనే అవుతుంది ఇప్పుడు విజయవాడలా. ఇల్లాకిలి మునిగి కూటికి నీళ్ళ కెడవాసి అరో లచ్చన అనుకుంటా చెట్టుకొగలు పుట్టకొగలయ్యి తల్లోలోకు పిల్లోలోకు అనుకుంటా తిరుగుతుంటే నూతిల పడ్డోని మీద నూరులు అన్నట్టు మునిగిన ఇండ్లల్లో దొంగలు పడుతున్నారట. కత్తులు చూపెట్టి బెదిరిస్తున్నారట బద్మాష్ గాళ్ళు. పావుతొక్కి 4 లేసానండి నేను పొద్దున్నే. లేచేటప్పటికి వాడు నుంచొని ఉన్నాడు. నేను ఇటు వస్తుంటే మనిషిని ఉన్నాను. ఉండేటప్పటికి అక్కడ నుంచొని ఉన్నాడు. ఎవరు మా అబ్బాయినని అక్బర్ అన్నా నేను. ఇన్పళ్ళ లైట్ వేసాను. లేట్ వేసేటప్పటికి చూసుకొని నన్ను అరవబాకాన్ని కత్తి చూపించాడు. ఆగో ఈయన రాయి ఏం చెప్తున్నారు అక్కలు. దేవుడా నారాయణ అనుకుంటా దేవునికో రాయి వేసుకుంటా బతుకెలా తీస్తుంటే ఇట ఇండ్ల మీద పడుతున్నారని గరానికి వస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఇటు వరదల కొట్టకపోయిన బండ్లను కూడా గమాయిస్తున్నారట. దొరికిన బండిని దొరికినట్టే గుల్లగా అమ్ముతున్నారట. 2 బళ్ళు పోయినాయి అన్న. మాది శ్రీనగర్ కాలనీ 5th లైన్ మాది. గ్లామర్ బండి ఒకటి ఎన్ఫీల్డ్ బండి ఒకటి పోయింది. అదే కూడా మళ్ళీ ఈ టైం వానలు పడుతున్నాయి కాబట్టి అక్కడ ఏ టైం అనేది మనకు తెలియదు. చీకటిగా ఉంటుంది కదా. సాయంత్రం మనకి 6, 7, 8 టైం మనకి లైట్లు అయిపోతాయి. చీకటిగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. బళ్ళు పోయి దొంగలు కూడా అలా వస్తుంటే జనాలు ఇంకేం చేయాలి చెప్పండి. ఇట్లా వరదలతోనో బాధ అవుతుంది అనుకుంటుంటే ఇప్పుడు దొంగలతో ఇంకో బాధ అవుతుంది అనుకుంటున్నారట పాపం విజయవాడలో ఉన్న పబ్లిక్. ఎట్టన్న చేసి గీ దొంగల బాధను బాపాలని సర్కారులను కోరుతున్నారు. గీళ్ళ శాతగాని మోకాలలో మన్ను పోయ్యా శవాల మీద పేలాలు ఎరక తినేటోళ్ళు 7 30 రావాలి అంకల్లా.